అవసరం లేదంట. మూడు ఉన్నాయి సరిపోతుంది. ఇచ్చేసేయండి ఒకరికి. అదిగో మానవులు ఏదో ఆలోచిస్తున్నారు. బహుశా పర్యావరణానికి ముప్పు తెచ్చేలా ఉన్నారు. అన్ని
ఒకటి అరే మానవులారా, మీరు చేసిన తప్పులకు మీకే వస్తున్నాయి ముప్పులు. అనుభవించండి. మానవులారా, మీరు చేసిన తప్పులకు మీకే వస్తున్నాయి ముప్పులు. అనుభవించండి. సైలెన్స్ ప్లీజ్. ప్రపంచంలోని అత్యంత ముఖ్యమైన సమస్యలలో వాతావరణ మార్పు ఒకటి. దీని ప్రతికూల ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. గ్లోబల్ వార్మింగ్ కారణంగా ధ్రువ ప్రాంతాల్లో మంచు కరగడం, సముద్ర మట్టం పెరగడం జరుగుతుంది. వాతావరణం మారినప్పుడు అది మరింత తీవ్రమైన హానికరమైన మంటలు, శాశ్వతంగా మంచు కరగడం, ఎడారీకరణ వంటి మార్పులు సంభవిస్తున్నవి. అంతేకాదు 70% అనారోగ్య పరిస్థితులు పెరిగాయి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం 2030 నుండి 2050 వరకు వాతావరణ మార్పులను అదుపు చేయకపోతే డెంగ్యూ, మలేరియా, అతిసారము మరియు పోషకాహార లోపంతో 2,50,000 మరణాలు సంభవిస్తాయని శాస్త్రవేత్తలు మరియు గ్లోబల్ ఏజెన్సీలు తెలుపుతున్నాయి. వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్లు మానవులు ధనాపేక్షకు లోనై అభివృద్ధి పేరిట పర్యావరణాన్ని తనకిష్టం వచ్చినట్లు వాడుకొని అనేక మార్పులు తెచ్చారు. దీని వలన జీవరాశుల మనుగడకే ముప్పు ఏర్పడింది. ఎంత అంటే చివరికి మనం పీల్చే గాలి, త్రాగే నీరు, తినే ప్రతి ఆహార పదార్థం కాలుష్యమైనది. చివరికి మన శరీరం కూడా విషతుల్యమైనది. భయంకరమైన క్యాన్సర్ వంటి వ్యాధులతో మానవుడు సతమతమవుతున్నాడు. జీవ వైవిధ్యం దెబ్బతిన్నది. అతివృష్టి, అనావృష్టి ఏర్పడుతున్నది. శిలాజ ఇంధనాలు, కాలుష్య కారకాలు మరియు పరిమితమైనవి కూడా. వీటికి ప్రత్యామ్నాయమే పునరుత్పాదక శక్తి వనరులు. ఇవి శక్తి అవసరాలను తీరుస్తూ మరియు పర్యావరణానికి రక్షణ కల్పిస్తాయి. ఇందులో ప్రధానమైనవి సౌరశక్తి, పవన శక్తి, అలల శక్తి, జలశక్తి మరియు జీవశక్తి. అదేవిధంగా అడవులు మరియు ఇతర పర్యావరణ వ్యవస్థలను రక్షించుకుందాం, పునరుద్ధి చేసుకుందాం. అకాల వర్షాలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. చూశారు కదా, ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో భారీ వర్షాల వలన ప్రాణ నష్టం జరిగింది. ఈ సందర్భంలో మనం ఎవరిని నిందిస్తాం? ప్రకృతినా లేక ప్రజలనా? అందుకే రండి ప్రజలారా, చేయి చేయి కలుపుదాం, పర్యావరణాన్ని కాపాడుదాం. తప్పైతే నాది తల్లి చెడ్డమ్మా, మమ్మల్ని మన్నించు మాయమ్మ. సమస్యకు మూలం మేము, పరిష్కార మార్గము మేము. సమస్యకు మూలం మేము, పరిష్కార మార్గము మేము. నిన్ను చల్లగా చూసి మేము ఓయమ్మా కాపాడుకుంటాము మాయమ్మ. మొత్తం కవర్ మనే మనకు ఉన్నాయా మళ్ళీ ఎస్సీఆర్టీ పడేస్తా ఎస్సీఆర్టీ పడేస్తా